హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీ మొబైల్ సిమ్లో రీఛార్జ్ అయిపోగానే అవుట్ గోయింగ్ కాల్స్తో పాటు ఇన్కమింగ్ కాల్స్ కూడా బ్లాక్ అవుతున్నాయా? అయితే ఈ వీడియో చూడండి. నేను ఈ వీడియో ఏ పార్టీకి సపోర్ట్ చేద్దామనో లేదంటే ఎమ్మెల్యేకో ఎంపీకో సపోర్ట్ చేద్దామనో చేయట్లేదు. టెలికామ్ స్కామ్ మన అందరికీ తెలియని ఇది ఒక పెద్ద స్కామ్. ఈ స్కామ్ గురించి మొట్టమొదటిసారిగా రాజ్యసభలో ప్రశ్నించిన వ్యక్తి రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక ఎంపీ. ఇతను ఎంపీ మాత్రమే కాదు, చార్టెడ్ అకౌంటెంట్ కూడా. ఇతను ప్రశ్నించిన విధానం, ఫోన్ నాది, సిమ్ నాది. సిమ్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ నిలిపివేసే అధికారం మీకుంది. సిమ్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతే ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేసే అధికారం మీకు లేదు అని ప్రశ్నించడం జరిగింది. సిమ్లో మినిమం బ్యాలెన్స్ లేనప్పుడు ఇన్కమింగ్ సేవలు నిలిపివేయడం ద్వారా మొబైల్ ఏ విధంగా యూజ్ చేయడం రాని వారు కూడా మొబైల్ నెంబర్ కంటిన్యూగా యూజ్ చేయడం కోసం మాత్రమే ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి స్కామ్ ఒకటి జరుగుతుందని, ఇలాంటి స్కామ్ మీద రాజ్యసభలో రాఘవ్ చద్దా గారు పాయింట్ రైజ్ చేసి మాట్లాడారని కానీ మీకు కానీ మనకు కానీ ఎవరికి తెలియదు. ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం వలన సమాజంలో ఒక అవగాహన వస్తుంది. మార్పు రావడానికి ఛాన్స్ లేకుండా అయితే లేదు. All I dream of is your